హాయ్ అండి. ధనుర్మాసం రెండో రోజు అనమాట. ఏదో సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నా గీతలది. ధనుర్మాసం వస్తేనే మనం గీతలతో ముగ్గేసుకుంటాం కదా. వాకిళ్ళన్నీ పెద్ద పెద్ద ముగ్గులతో గీతలు గీతలుగా అన్నీ పల్లెటూర్లో అయితే చాలా అందంగా అయితే రెడీ అవుతాయండి. మనం ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని కూడా చాలా విశిష్టంగా పూజిస్తాం కదా. మనం అనుకుంటాము మనం ఏంటి ఎన్ని దానాలు చేసినా ధర్మాలు చేసినా మనకు దేవుడు మాత్రం మంచి చేయట్లేదని. అది మాత్రం మీరు అలా అనుకోకూడదండి. దాచిపెట్టిన ఎప్పుడైనా సరే ధనం పరుల పాలైపోతుంది. మన అందాన్ని చూసి మనం ఎంత విర్రవీగినా అది చివరికి అగ్ని ఆహుతై అగ్నిపాలైపోతుంది. మనకు మిగిలిన ఆస్తికులన్నీ తీసుకెళ్ళి ఆ గంగపాలలో కలుపుతారు. కొడుకు పెట్టిన తద్దినం కూడా మనకి ఆ కాకుల పాలైపోద్దండి. నువ్వు ఇష్టంగా ఎన్ని వస్తువులు దాచుకున్నా కూడా అవి చివరికి ఎవరో పాలైపోతాయి. మనం అంటూ లేకపోతే ఇంకా ఎన్ని పరుల పాలే కదా. కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు మాత్రమే పుణ్యఫలాలని నీ పాలు అవుతాయని ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి ఎప్పుడో చెప్పాడండి. అందుకే ఎప్పుడైనా సరే అలా అనుకోవద్దనమాట. ఎప్పుడైనా మనం చేసిన పుణ్యమే మనం ఎమ్మటి వస్తుంది. కానీ మనం దేనికోసమైతే అది నాది ఇది నాది అనుకుంటామో అది ఏది మనం ఎమ్మటి రా. ఈ బంధాలైనా సరే ఏ వస్తువులైనా సరే. ఈరోజు ధనుర్మాసం రెండో రోజు కదా. అట్లాగే వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణుడికి ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుని జామకాయ నైవేద్యంగా పెట్టానండి. ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. మా వెంకటేశ్వర స్వామికి అందరూ ఒక్కసారి దండం పెట్టుకోండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః.